హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇవాళ మన టైలరింగ్ వీడియో వచ్చేసి నేనైతే జాకెట్ నార్మల్గానే స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసేస్తే నాకేమైందంటే నేను ఒక యూస్ఫుల్ టిప్ అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. జాకెట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి. కటింగ్ వీడియోస్ ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు, లేదు టచ్ లేదంటారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను కంప్లీట్లీ ఒక నార్మల్ జాకెట్ కటింగ్ అనేది నేను పెడతానమాట. అయితే ఏంటంటే వీడియో ఏంటంటే, ఇప్పుడు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టు కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వాల్యుబుల్ లైక్ని అయితే ఇచ్చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవ్వడానికి, ఇంకొకరికి ప్రమోట్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. ఏంటంటే నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను అనమాట. కొన్నిసార్లు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ తేడా వల్ల కానీ, లేదా మనం పొరపాటుగా మనం కటింగ్లో కూడా ఏదన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసినా కానీ మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చేస్తుంది కదా. ఒకవేళ మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, మనం ఆల్రెడీ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా అనిపించింది అనుకోండి, మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా మన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ని ఇదిగో ఈ విధంగా మధ్యలో మిడిల్ ఆఫ్ ది పార్ట్, పైన సంక పార్ట్ ఉంటుంది కదా, ఆ సంక పార్ట్కి కింద షేప్ బెల్ట్ పార్ట్కి మధ్యలో మిడిల్ ఆఫ్ ది పార్ట్లో ఈ విధంగా చిన్న టక్స్ వేసామనుకోండి, మనకి పార్ట్ అనేది సరిపోతుంది. అండ్ ఇక్కడ వేసిన టక్స్ కూడా మనకి షేప్ పర్ఫెక్ట్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ మిడిల్లో వస్తుంది అనమాట, సైడ్కి బ్లౌజ్ సైడ్కి వచ్చేస్తుంది, చక్కగా మిడిల్లో కూడా ఉంటుంది. అండ్ అప్పుడు మనకు తొందరలో అర్థం కాక కొన్నిసార్లు ఏం చేస్తామంటే షేప్ పట్టి ఇప్పదీయడమో, లేదంటే ఇక్కడ సంక పార్ట్లో కనుక కట్ చేయడమో చేస్తూ ఉంటాం. అలా చేయకండి. అలా చేస్తే ఇక్కడ మళ్ళీ సంకలో మనకు తిత్తులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. అలా చేయకుండా ఫ్రంట్ పార్ట్కి కనుక ఈ విధంగా మనం చిన్న టక్స్ కనుక వేసామంటే కనుక మనకి సైడ్ జాయింట్ కరెక్ట్ సైజ్ వస్తుంది, సరిపోను ఫిట్టింగ్ కూడా సూపర్ ఉంటుంది. సైడ్లో ఇక్కడ టక్స్ పడుతుంది కాబట్టి షేప్ కూడా మిడిల్ ఆఫ్ ది షేప్ కూడా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి నేను వేసాను చూడండి, ఎంత కప్లా ఎలా వచ్చేసిందో షేప్ కూడా. అండ్ ఈ టక్స్ వల్ల కూడా ఇంకొంచెం పర్ఫెక్ట్నెస్ ఉంటుంది. కొన్నిసార్లు ఎవరైనా సహజమే, కటింగ్లో అన్నాక కొంచెమన్నా పొరపాటు రాకుండా పర్ఫెక్ట్గా అన్ని బ్లౌజెస్ పర్ఫెక్ట్గా అనేవి రావు. కొన్నిసార్లు ఇలా జరిగినప్పుడు మనం ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ చేసామంటే కనుక మనకి సైడ్ స్టిచ్చెస్ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.